హలో వియర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేదం డాక్టర్ అను చౌదరి గారు. ఆమెతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. ఎలా ఉన్నారు మేడం? ఫైన్ అండి. ఇప్పుడు డయాబెటీస్లో పర్ డేకి ఒక టీ ఆర్ కాఫీ ఇంతే తాగాలని ఉంటారు. కొంతమంది టీకి కూడా ఎక్కువ మంది ఎడిక్ట్ అయి ఉంటారు కదా మేడం. సో వాళ్ళు కూడా ఇంకా తరచూ చీనీ వేసుకొని టీ తాగుతారు కదా. సో పర్ డేకి ఎంత టీ ఆర్ కాఫీ ఎన్నిసార్లు తాగితే మంచిది అంటారు? టీ అయితే 2 times తాగొచ్చు. ఓకే. కాఫీ అయితే ఓన్లీ 2 times తాగాలి. కాఫీలో కెఫిన్ ఉంటుంది కొంచెం. సో ఎక్కువగా తాగితే కొంచెం ఒళ్ళు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఓవర్ వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో టీ అనుకోండి అంతగా ఏముండదు. సో ఇది న్యాచురల్గా ఉంటుంది కొంచెం. ఏదైనా కానీ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఏదైనా లిమిటెడ్గా తీసుకోవడం చాలా మంచిది. ఏంటంటే ఫస్ట్ మన ఇంట్లో దొంగ వచ్చేదాకా మనం డోర్లు తీసి ఉంచే కన్నా మన పని అయిపోగానే డోర్ వేసుకొని లాక్ చేసుకోవడం మంచిది కదా. సో వచ్చిన తర్వాత మనం చేసేది ఏం లేదు, వాడు ఇంకేది పట్టుకొని పోయినా మనమే బాధపడాలి. సో ఇది కూడా అంతే, ఏదైనా మనం ఒక లిమిటెడ్గా తీసుకోవాలి. ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకోండి. బట్ వీళ్ళు టీ పెట్టుకునే టైంలో కొంచెం సొంటి ఉంటుంది కదా, సొంటి పౌడర్ యాడ్ చేసుకుంటే వీళ్ళకి ఏదైతే వీళ్ళు బెల్లం చక్కెర వేసుకుంటారా తీపి కోసం, అది కూడా కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సొంటి పౌడర్ లేదా అల్లం ముక్క, సో ఇలాంటివి వేసుకుంటే. ఇది రైస్ కుక్ చేసుకునేటప్పుడు 4 నల్ల మిరియాలు ఒకరోజు, సో ఒకరోజు చిన్న అల్లం ముక్క ఒకరోజు కుక్ చేసుకునే టైంలో, ఇంకొక రోజు వచ్చేసి లవంగాలు అవి ఒక 2, ఇలా డేకి ఒక ఐటము మనం కుక్ చేసుకునే రైస్లో కనుక వేసుకుంటే ఆ తీపి అనేది ఈ పీల్చుకుంటాయి. మనం ఏవైతే చెప్పామో ఈ లవంగాలు, దాల్చిన చెక్క ఇలాంటివి. సో అప్పుడు షుగర్ అనేది కొంచెం తగ్గుద్దండి రైస్లో. న్యాచురల్గా ఇలా తగ్గించుకోవచ్చు. వీళ్ళు ఇంకోటి ఏంటంటే కొంచెం దుంపకూరలు తగ్గించేసి ఆకుకూరలు, వెజిటేబుల్స్ ఉంటాయి కదా, కాకరకాయ, బీరకాయ, గోరుచిక్కుడు చాలా మంచిది. చాలామంది గోరుచిక్కుడు అంటారు లేదా గోకరకాయ అంటారు ఇటు సైడు. ఈ గోరుచిక్కుడులో ఫోలిక్ యాసిడ్ బాగుంటుంది. ఏ వెజిటేబుల్లోనూ దొరకదు ఫోలిక్ యాసిడ్ యాక్చువల్లీ, ఒక గోరుచిక్కుడులో ఎక్కువగా ఉంటుంది. సో అందుకని చెప్పి ప్రతి ఒక్కళ్ళు గోరుచిక్కుడు తింటే దాంట్లో పీచు పదార్థం ఏదైతే ఉందో అది కూడా చాలా మనకి మంచి చేస్తుంది. షుగర్ ఉన్నవాళ్ళు నేను ప్రిఫర్ చేసే వెజిటేబుల్స్ ఏంటి అని అంటే కాకరకాయ, బీరకాయ అండ్ గోరుచిక్కుడు. ఈ 3 గనక రెగ్యులర్ తినే ఫుడ్లో డేకి ఒక వెజిటేబుల్ కర్రీలా చేసేసుకొని లేదా 3 కలిపి కుక్ చేసుకొని వాటి మీద కొంచెం సాల్ట్ పెప్పర్ వేసేసుకొని తిన్నా కూడా డయాబెటీస్ అనేది న్యాచురల్గా క్యూర్ అవుతుంది. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ యూస్ చేస్తే ఎన్ని మంత్స్లో క్యూర్ అవుతుంది? ఎన్ని మంత్స్ అనే చెప్పుకునే దానికన్నా కూడా శ్రావ్య, మనం అసలు వీళ్ళు ఏ స్టేజ్లో ఉంది వీళ్ళకి షుగర్ లెవెల్స్, సో వీళ్ళు మనం చెప్పిన విధంగా తిని మనం ఇచ్చిన మెడిసిన్స్ వాడితే ఎన్ని నెలల్లో క్యూర్ అవుద్ది అనేది పేషెంట్ని బట్టి ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే కొంతమంది మనం ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా కూడా వాళ్ళ ఫుడ్ని కంట్రోల్ పెట్టుకోలేరు. లేదు మీ మెడిసిన్స్ ఇచ్చారు కాబట్టి షుగర్ అదే తగ్గిపోద్ది, నేను తినేది నేను తింటాను అన్న వేలో ఉంటారు. ఫస్ట్ మెడిసిన్స్ కన్నా కూడా చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ మనకి ఒక హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు దానికి తగ్గ ఫుడ్ ఏదైతే ఉందో అది న్యాచురల్గానే తీసుకొని క్యూర్ చేసుకోవచ్చు. సో దీనికి ఆయుర్వేదంలో కూడా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. సో వీళ్ళు ఏదన్నా కొంచెం కంట్రోల్ చేసుకోలేక ఫుడ్ తిన్నా కూడా నేను చెప్పిన ఈ మూలికలు కనుక వీళ్ళు సేకరించి పౌడర్స్ చేసుకొని రెగ్యులర్ లైఫ్లో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక్కొక్క స్పూను డికాషన్లో పెట్టుకొని తాగొచ్చు, లేదంటే గోరువెచ్చని పాలలో కలుపుకొని తాగినా కూడా డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. సో ఆ మూలికలు ఏంటి అని అంటే సో నేను ఓపెన్గా చెప్పేస్తున్నా, కావాల్సిన వాళ్ళు హెర్బల్ షాప్స్లో దొరికితే తెచ్చుకోవచ్చు. ఒకటి అశ్వగంధ, శతావరి అండ్ నేరేడు గింజల చూర్ణం, కాకర, మెంతి, అలోవెరా. సో వీటికి తోడు ఇంకొన్ని ఆయుర్వేద మూలికలు కూడా నేను యాడ్ చేస్తాను. సో అవి కొన్ని బయట దొరకవు, చాలా లాంగ్ నుంచి తెప్పిస్తాము. సో ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని రెగ్యులర్గా మార్నింగ్ అండ్ నైట్ ఒక్కొక్క స్పూన్ గోరువెచ్చని పాలలో కలుపుకొని తాగితే కనుక షుగర్ అనేది పూర్తిగా క్యూర్ అవుతుంది. స్టార్టింగ్ వీళ్ళకి ఏంటంటే కంట్రోల్కి వస్తుంది. సో వీళ్ళు దీన్ని ఒక 1 year 6 months ఇలా నేను చెప్పిన విధంగా డైట్ ఫాలో అయ్యి నేను చెప్పిన ఫుడ్ తింటూ ఈ పౌడర్స్ వాడితే పూర్తిగా క్యూర్ అవుద్ది డయాబెటీస్. చూసారు కదా ఫ్రెండ్స్, డయాబెటీస్ ఉన్న వాళ్ళు మేడం చెప్పిన ఏమైతే ఈ పదార్థాలు ఉన్నాయి కదా వాటితో పాటు డైట్ కూడా క్లియర్గా మెయింటైన్ చేస్తే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి తొందరగా క్యూర్ అవుతుంది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మేడం. థ్యాంక్ యూ.